హలో గాయస్, మేమైతే మక్కిరవడానికి వచ్చిన మా ఫ్రెండ్ అది మక్కిరిసి కుప్పలు వేసినాక మా ఫ్రెండ్ ట్రాక్టర్ తీసుకుని వచ్చేసిండు. ఇక గబలాలు ఎత్తి ట్రాక్టర్లో వేసినాం. ట్రాక్టర్లో వేయగానే పక్కనే షెడ్ ఉంటుంది, ఆ షెడ్ కాడనే పోసేసినాము. అందరూ ఇప్పుడు మక్క వేసేటోళ్ళు మక్కిరుస్తలేరు, పెద్ద మిషన్లు పెట్టిర్రు. 3 ట్రాక్టర్లు అయినాయి. 3 ట్రాక్టర్లు అయితే ఒకటే ట్రాక్టర్ వీడియోలో పెట్టిన. మొత్తం పెద్ద మిషన్తో వరిగొత్త మిషన్ లాగా ఉన్నాయి ఆ మిషన్లు మక్క విరిసేటివి. కానీ అవి కరెక్ట్ మనలాగా చేయలేవు కదా. అవి కొంచెం ఇత్తులు కింది ఇడుస్తున్నాయి అవి మిషన్లు. మళ్ళీ అవి ఏరుడు అవుతుంది. ఇదైతే మన చేతిలో ఏరుతాం, మంచిగా ఏరుకుంటాం. ఇక వీటిని పట్టడానికి చిన్న మిషన్ ఉంటుంది. ఇది అదే చిన్న మిషన్. మక్కలు ఎక్కడెక్కడ సపరేట్ చేస్తుంది, పొట్టును ఇత్తులను తూకం లేకుండా మంచిగా చేస్తుంది ఈ మిషన్. ఈ పొట్టు కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు పొట్టు ఉంటుంది. పొట్టు కూడా ఇందులోకి పోయే పొట్టు బర్రెలకు మేతకు మంచిగా పనిచేస్తుంది. వానాకాలంలో పనిచేస్తుంది. ఇప్పుడు పెట్టుకొని వానాకాలంలో చేస్తే బర్రెలు మంచిగా తింటాయి. ఈ తర్వాత ఇక్కడ మొక్కలు ఎన్ని ఇలా ట్రాక్టర్లో పడుతున్నాయి చూడండి. ఈ స్టార్టింగ్ ట్రాక్టర్ నిండైనాయి మొక్కలు అయితే మా ఫ్రెండ్ గానికి. చూడండి, ఒకసారి గమనించండి. మీరు కూడా మొక్కలు వేసిన ఉంటే ఆలోచించండి, చిన్న మిషన్ పెడతారా పెద్ద మిషన్ పెడతారా మీ ఇష్టం. కానీ మంచిగా వచ్చినాయి మొక్కలు అయితే. ట్రాక్టర్ నిండినాయి మా ఫ్రెండ్ కానీ అయితే. జరసేపట్లో అయిపోతుంది, అయిపోయింది కుప్ప దెబ్బకే. మొక్కలు ట్రాక్టర్ నిండైనాయి మా ఫ్రెండ్ అయితే. వాడు ట్రాక్టర్ మీద ఎక్కి చూడండి సార్, వాడు ఎంత ఖుషి అవుతుండో. ట్రాక్టర్ నిండైనాయి రా బాబు అని చెప్పేసి. చూడండి, మళ్ళీ తీసుకొచ్చి ఇంకో తవల టాపర్ పరిచి కొంచెం ఎండినాక సీసీఐకి పెట్టేస్తారు. అట్లా అని చెప్పేసి ఇంకో తవలు తెచ్చి ట్రాక్టర్ పోసేసినాం. ఇక ట్రాక్టర్ నిండా పోసి వాటిని మొత్తం నేర్పేసినాం. నేర్పేసి ఇక వాటిని సీసీఐకి తీసుకోవాలి. సీసీఐ తీసుకొని రేట్ ఎట్లుందో చూసి అమ్మేసేయాలి. ఇక